అందరికీ నమస్కారం అండి. తాజాగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అది ఏమిటంటే, ఇకపై అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా కూడా ఎలాంటి ఛార్జీలు వేయకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. బ్యాంక్ ఖాతా ఉండి ఎలాంటి లావాదేవీలు జరపని వినియోగదారులపై విధించే ఛార్జీలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్లు గడుస్తున్న బ్యాంకు ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపని వారి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేస్తూ ఉంటారు. ఇకపై ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. అలాగే స్కాలర్షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో 2 ఏళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరపకపోయినా వాటిని ఇన్ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా ఇన్ఆపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్కులర్లో బ్యాంకులకు ఆర్‌బీఐ ఈ సూచనలు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు వారసులకు చేరడానికి బ్యాంకులు ఆర్‌బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని సర్కులర్ ద్వారా తెలిసింది.